లేదు నిన్న బడ్జెట్లో వీళ్ళే కదా చెప్తిరి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, చేయకపోతే మెడ కోసుకుంటామని ఒకడు, తొడ కోసుకుంటాను ఒకడు, దేవుని కాడ అది పెట్టి అఫిడవిట్ పెట్టి దేవుని కూడా మోసం చేసి సిగ్గుశరం లేకుండా ఇంకా మళ్ళీ నిన్న వచ్చి రుణమాఫీ అయిపోయిందట. అయిపోయిందా రుణమాఫీ? పోయా నిన్న అడిగినాం అసెంబ్లీలో, నేను ఒక్కరిని అడగలే. పోయినసారి నేను అడిగినా, నిన్న పాపం పల్లరాజేశ్వర రెడ్డి అడిగిండు, ఇదివరకు జగదీష్ అన్న అడిగిండు, మొన్న కౌశిక్ అడిగిండు. ఒక్కరు కాదు అందరం అడుగుతున్నాం. అరే ఒక్క ఊరుకోదాం పారబో, ఏ ఊరంటే ఆ ఊరు నీ ఇష్టం. ముఖ్యమంత్రి సొంతూరా, డిప్యూటీ సీఎం సొంతూరా, ఏ ఊరో మీ ఇష్టం. పోదాం. ఒక్క ఊళ్ళోనైనా రైతులు అందరూ ఒక్క కాడ కూర్చొని మాది అయిపోయిందిరా భయ్ మా రుణమాఫీ అంటే ఆడనే వారేసిపోతాం మా పదవులు అంటే అవతలికి వెళ్ళి సపోర్ట్ లేదు, స్టడీ లేదు. అంటే ఎంత అన్యాయమైన మాటలు అంటే 49,500 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఎంత కావాలి రుణమాఫీకి అని అడిగినారు బ్యాంకర్లను పిలిచి. వాళ్ళు చెప్పారు దాదాపు 50,000 కోట్లు కావాలి సార్, 49,500 కోట్లు కావాలని చెప్పినారు. 3వ రోజుకే ముఖ్యమంత్రి గారు మైకు పట్టుకొని ఏముంది 40,000 కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే కట్టి పారేస్తా అన్నాడు. నేను అనుకుంటే 2 ఆశ్చర్యమైంది నాకు. ఒకటి 9,500 కోట్లు ఎవడు ఎత్తుకపోయిండు మొదలు అర్థం కాలేదు. మొదలు బ్యాంకర్లకేమో 49,500 కోట్లు అని చెప్తివి, 3 రోజుల క్యాన్లకి వెళ్ళి 9,500 కోట్లు ఎగిరిపాయి, అదొకటి ఆశ్చర్యం. రెండవది ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు వస్తాయట. ఇది మాకు తెలియకపోయా, 10 ఏళ్ళు ఉంటే కూడా మాకు తెలియకపోయా. అంటే 40,000 కోట్లు ఇచ్చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు. తెల్లారో మర్నాడో క్యాబినెట్లో పోయినారు. క్యాబినెట్లో పోయి మళ్ళీ క్యాబినెట్ ఏం ఆమోదిస్తుంది? 31,000 కోట్లు ఇస్తున్నాం రుణమాఫీకి అంటారు. మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది హుష్ కాకి. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది మా బట్టన్న ఓ బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. ఇక బ్యాగ్ చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అనుకుంటా. పాత జ్ఞాపకాలన్నీ పాపం ఉన్నాయి కదా, మంచి మంచి జ్ఞాపకాలు. సో ఆ బ్యాగ్ పట్టుకొని చూస్తే, ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నది, బ్యాగ్ తెరిస్తే 26,500 కోట్లట రుణమాఫీకి. ఇది పోయిన సంవత్సరం చెప్పిన మాట, పోయిన బడ్జెట్లో. ఈ బడ్జెట్లో ఏం చెప్పి ఎరికేనా, 20,000 కోట్లు కట్టేసినా అయిపోయింది రుణమాఫీ అంటాడు. ఎక్కడ 50,000 కోట్లు, ఎక్కడ 20,000 కోట్లు, మధ్యలో 30,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎక్కడికి? 40 సార్లు ఢిల్లీ ఓడు అంటే మామూలు ముచ్చట్న. 40 సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం 500 కోట్లు 600 కోట్లు వేసుకపోవాలి కదా, లేకపోతే తెల్లారి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా. అవి ఆడికి పోతున్నాయి పైసలు. 30,000 కోట్లు రైతులు ఎక్కడ పోయినాయి అంటే టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలా, ఖర్గే ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా అక్కడ పడుతున్నాయి తప్ప రైతు బంధు లేదు, ఏది లేదు. కేసీఆర్ గారు చిలకకు చెప్పినట్టు చెప్పిండు, ఈ సన్నాసులను నమ్మితే మునుగుతాము, రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా. సూర్యాపేటలో కూడా చెప్పిండా? మరి ఇన్నారు మీరు, ఇన్లే. హుజూర్ నగర్ వాళ్ళు ఇన్లే, ఒక సూర్యాపేట వాళ్ళు ఇన్నారు బుద్ధిమంతులు, కానీ హుజూర్ నగర్ వాళ్ళు ఇన్లే, తుంగతుర్తి వాళ్ళు ఇన్లే. మళ్ళీ ఈ చూడు కూడా ఏం మెజారిటీలు నాకు అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళకే, అసలు ఇదివరకు అడ్రస్ లేని వాళ్ళకు 50,000 60,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించి ఇలా కూర్చోబెట్టుకున్నారు నెత్తి మీద. కేసీఆర్ గారు పార్లమెంట్ అప్పుడే చెప్పిన, కృష్ణారెడ్డి గారు ప్రచారంకి వచ్చినప్పుడు, ఏరికోరి మొగాన్ని తెచ్చుకుంటే వాడు ఎగిరెగిరి తన్నిడని చెప్పారు. ఇప్పుడు 15-16 నెలలు అయితే ఒక్క పథకం అని ఉన్నదా? ఉన్నాయే పోయినాయి మొత్తం. గోదావరి నీళ్లు ఇగో ఇదే కిషోరు, ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు, ఇదే బొల్లమ్మల్లయ్య గారు కిందవడి మీదవడి కేసీఆర్ గారు ఒక నీరటైన లెక్క పనిచేసి ఆ నీళ్ళన్నిటినీ ఇగో గేట్లు ఎత్తండి, చెరువులు నింపండి, తీసుకుపోండి అని పాపం కేసీఆర్ గారు తనలాడి నీళ్ళు ఇస్తే చివరి మడి వరకు మీరు ఒక్క ధర్నా చేసే అవసరం లేకుండా, రోడ్డు ఎక్కే అవసరం లేకుండా 2.5 లక్షల ఎకరాలకు సూర్యాపేట జిల్లాల్లో కాళేశ్వరం ద్వారా ఆ నీళ్ళని తెచ్చి మీ 2 పంటలు పండించింది కేసీఆర్. నల్లగొండ జిల్లాను మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాను నంబర్ 1 జిల్లాగా వరి ధాన్యం ఉత్పత్తిలో చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి అలా మీ సూర్యాపేట జిల్లాలో నీళ్ళ మంత్రి ఉన్నాడు, నీళ్లున్నాయా? మంత్రి అవుతున్నాడు, 6 ఫీట్లు ఉన్నాడు. మా జగదీష్ అన్న 6 ఫీట్ల కంటే కొద్దిగా తక్కువనే ఉన్నాడు, కానీ నీళ్లు తెచ్చిండు. ఆయన మాత్రం ఆ సన్నాసి 6.5 ఫీట్లు ఏమున్నాడు, నీళ్లు మాత్రం లేవు. నీళ్ళ మంత్రి మళ్ళీ పేరుకు. ఏం చేయాలి, ఏం చేస్తున్నారు తెలుసా మీ నల్లగొండ మంత్రులు? ఒకడేమో SLBCలా 8 మంది ఇక్కపోతే ఆడపోయి చేపల కూర చేయించుకొని తింటుండు. ఆడ ఇంకా ఏమైంది ఆవిడ యాక్సిడెంట్ అంటే ఏం లేదు, ఇలా నీళ్లు వాటర్ కలిసినాయి అంటున్నాడు. అరే నీళ్లు వాటర్ కలిసిడు ఇంద్రాబాయ్, మాకెక్కడ తెలియదు ఇటువంటి కథ అంటే నీళ్లు వాటర్ కలిసినాయట.
ఇట్లున్నారు మీ మంత్రులు. మీ ఒక ఆయననేమో నీళ్ళ మంత్రి, నీళ్లు లేవు. ఇంకొక ఆయనేమో నీళ్లు వాటర్. ఇంత గొప్పోలను ఎన్నుకున్న నల్లగొండ చైతన్యానికి హృదయపూర్వకంగా వందనం. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, బాధపడేది ఏం లేదు. పోయింది అధికారమే, ప్రజల అభిమానం పోలేదు. ఇదే గులాబీ జెండా తిరిగి రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అనే మాట ఇవాళ ప్రతి గుండెలోంచి వినబడతా ఉన్నది. ప్రతి గుండె చప్పుడు. మేమందరం తిరుగుతున్నాం. మన భాస్కర్రావు గారు ఏదో సందర్భంలో కలిసినారు, చెప్తున్నారు, సార్ నిజంగా చెప్తా ఉన్నా, ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా, అది నాగార్జున సాగర్ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, పట్టి పట్టి చెప్తున్నారు సార్, ఆపాపి చెప్తున్నారు, ఈసారి మీరే అంటున్నారు అనగానే మా జగదీశ్ అన్న నవ్వుతున్నాడు. ఈసారి మీరే అంటే పోయినసారి వేయలేదా మీరు అని అడుగు అని చెప్తున్నాడు. అట్లా ఈసారి మీరే అని పట్టి చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే తెలిసిపోయింది, అర్థమైంది. నిజంగా కూడా మనకు మంచి జరిగింది, మనం బాధపడేదేం లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మననే చూసిండ్రు, తెలంగాణ వచ్చినాక ఇంకోళ్ళు కనబడలేదు. చూసి కొద్దిగా బోరు కొట్టినట్టుంది. అందుకే అప్పుడప్పుడు ఏంటంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ ఏందో అర్థమవుతుంది. చీకటిని చూస్తేనే వెలుగు విలువ అర్థమవుతుంది. అప్పుడప్పుడు గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ కూడా ఏందో అర్థమవుతుంది. ఇవాళ అక్కడ ఉన్న కంచరగాడిదని చూసిన తర్వాత కేసీఆర్ ఏందో, బీఆర్ఎస్ ఏందో, ఎట్లా 10 ఏళ్ల పాటు అద్భుతంగా నడిపిండో అందరికీ అర్థమైంది. ఇవాళ మీరు ఒక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మనకేనాటికైనా శత్రువులే. ఇవాళ నీళ్ళు ఎందుకు వస్తలేవు? సామాన్యమైన ఒక మౌలిక ప్రశ్న, ఒక రైతు అడిగే ప్రశ్నకు సమాధానం ఉందా ఇళ్ళకాడ? ఎందుకు నీళ్ళు వస్తలేవు? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి, నువ్వు ఉన్నప్పుడు ఎందుకు వస్తలేవు అంటే సమాధానం చెప్పే సత్తా ఏ సన్నాసికి లేదు కాంగ్రెస్లో. ఒకడేమో మళ్ళీ కేసీఆర్ని తిడతాడు, నువ్వే తప్పు చేసిపోయినావు అంటాడు ఒకడు. మరి నేను కేసీఆర్ తప్పు చేస్తే ఆయన ఉన్నప్పుడు ఎట్లా వచ్చినాయి నీళ్ళు? ఒక మాట. రెండోది, ఇక్కడ బట్టి విక్రమార్క గారు వచ్చిపోయాను, ఇది కాళేశ్వరం నీళ్లు కాదు ఎస్ఆర్ఎస్పి నీళ్లు అని చెప్పి అప్పట్లో జగదీష్ అన్నను కిషోర్ను వీళ్ళు ఇద్దరు కలిసి 1,00,000 జనార్చన అని చెప్పి మొత్తం కాలువల మీద కాళేశ్వరం నీళ్లకు ఒక మంచి కార్యక్రమం చేస్తే బట్టి విక్రమార్క వచ్చి తిట్టిపోయాడు, ఇది ఎస్ఆర్ఎస్పి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదన్నాడు. సరే, ఇప్పుడు కాళేశ్వరం ఏదో కూలిపోయిందని లేనిది ఉన్నట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను బట్టిని అడుగుతున్నా, ఉత్తమన్నని అడుగుతున్నా, బట్టి అన్నను ఉత్తమన్నను ఇద్దరిని. మరి సరే అనుకుందాం, ఒక్క నిమిషానికి మీరు చెప్పింది నిజమే అనుకుందాం, కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్ళు వస్తలేవు అనుకో. మరి నువ్వు కట్టిన ఎస్ఆర్ఎస్పి అయితే ఉంది కదా, ఇంకా మరి నీళ్ళు ఎందుకు వస్తలేవు? ఇప్పుడు కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతోని తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నీళ్ళు వచ్చినాయి, మరి ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే ఎందుకు బంద్ అయినాయి అంటే సమాధానం లేదు. వాస్తవం ఏంది అంటే కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో, కేసీఆర్ ఆనవాళ్లను ప్రజలు మర్చిపోవాలనే ఒక గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మీద ఒక చిన్న పర్రె పడితే దాన్ని రిపేర్ చేయకుండా 15-16 నెలల నుంచి ఎండబెట్టి అక్కడి నుంచి నీళ్లు కిందికి ఆంధ్రాకు పోతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇవాళ మొత్తం లక్షలాది ఎకరాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో, మీ తుంగతుర్తిలో, మీ కోదాడలో, మీ సూర్యాపేటలో, పెన్పహాడ్లో పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ రెడ్డి పాపం ఇవాళ రైతన్నకు శాపం అవుతున్నది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపం ఇవాళ రైతన్నకు శాపం అవుతున్నది, ఇంకోటి కాదు. ఇది గోదావరి. మరి కృష్ణలో ఏమైంది? పోయిన వానాకాలం మంచిగా నీళ్లు వర్షాలు పడ్డాయి, నీళ్లు నిండా ఉండే, శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ పైన జూరాల్లో కానీ నిండా ఉండే నీళ్లు. మరి అక్కడెందుకు ఇయ్యలేకపోతున్నారు? ఆనాడు టెయిల్ ఎండ్ దాకా ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు, అదే భగత్, అదే భాస్కర్రావు గారు, ఈ మొత్తం హుజూర్ నగర్లో ఆనాడు మన సోదరులందరూ కలిసి టెయిల్ ఎండ్ గ్రామాలకు నీళ్ళు ఇయ్యలేదా? చివరి పంట దాకా, చివరి మడి దాకా తడి అందలేదా? మరి ఇవాళ ఎందుకు వస్తలేవు? ఒక్కటే కారణం, కృష్ణలో పోయినప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం 36% నీళ్లు వాడుకున్నాం. కానీ ఈ సన్నాసుల ప్రభుత్వం వచ్చినాక 24% నీళ్లను కూడా వాడుకునే తెలివి లేక కిందికి నీళ్లను వదిలేసి ఆంధ్ర నుంచి ఆంధ్రకెళ్ళి కిందికి సముద్రంలోకి వదిలిపెట్టిన సన్నాసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. నీళ్లు వాడుకునే తెలివి లేదు, నీటిని పొదుపు చేసుకునే తెలివి లేదు, భూగర్భ జలాలు పెంచి చెర్లను నింపి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఏ పని అయితే చేసిండ్రో ఆ తెలివి లేదు. కానీ డైలాగులు కొట్టే తెలివి ఉంది. ఏమంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏమంటున్నాడు విన్నారా మీరు? నిన్నమన్నా ప్రాజెక్టుల కింద పంటలు ఎండుతున్నట ప్రభుత్వం బాధ్యతనట, కానీ బోర్ల కింద పంటలు ఎండితే మాత్రం ప్రభుత్వ బాధ్యత కాదట. బోర్లు ఎందుకు ఎండిపోతున్నాయండి? మీరు చెర్లు నింపితే బోర్లు ఎండిపోవునా? మరి చెర్లు నింపే తెలివి మీకు లేదా? ప్రాజెక్టులో నీళ్లున్నప్పుడు చెరులో నీళ్లు నింపుకోవాలనే తెలివి లేదా?
ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎర్రటి ఎండల్లో చెరులు మత్తళ్ళు దుంకిన మాట వాస్తవం కాదా? కాదా? అవునా? అవునైతే మరి మీకెందుకు చేతనైతే లేదని అడగాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. బీజేపీడు మాట్లాడాడు, బీజేపీడు ఒక్క మాట కూడా మాట్లాడాడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా. ఎందుకంటే మీకు తెలుసు, పైన బడాబాయ్ షోటాబాయ్, వాళ్ళు వీళ్ళు ఒకటే, బయటికేదో డామా తప్ప ఇద్దరు ఒకటే, వాళ్ళిద్దరు లక్ష్యం కూడా ఒకటే, తెలంగాణకు గొంతు ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ గులాబీ జెండా తెలంగాణ ప్రజాపక్షం, వాళ్ళిద్దరూ ఢిల్లీ పక్షం. అందుకే వాళ్ళు ఏం కోరుకుంటారు, ప్రజాపక్షంగా ఉన్న పార్టీ ఉండొద్దు, ఇది పూర్వపక్షం అయిపోవాలి, మనమే ఉండాలి, మనం కొట్లాడుకోవాలని చెప్పి ఇలా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా కాపాడుతూ, కంటికి రెప్పలాగా కాపాడుతూ, ఆయన ఎంత అవినీతి చేసినా, ఎన్ని వేల కోట్లు దోచుకున్నా, మనం ఆధారాలతో సహా సమర్పించినా వాళ్ళు మాత్రం చర్య తీసుకోవడం లేదు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, సమకాలీన రాజకీయాలు నేను సూర్యాపేటకు వచ్చి చెప్పకూడదు నిజానికి, ఎందుకంటే మీరందరూ చైతన్యవంతులు. ఒకనాడు సాయుధ పోరాటంలో నిజాంనే ఉరికించిన గడ్డ చైతన్యానికి ప్రతీక అయినది ఉమ్మడి నల్లగొండ మీ సూర్యాపేట. మరి మనం ఇప్పుడు సందర్భం ఏంది, ఏప్రిల్ 27 మన పార్టీ 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భం. అందుకే మీ జిల్లా కవి గారు హనుమంతు గారు రాసిన పాట, సుద్దాల హనుమంతు గారు, ఎట్లా బయలుదేరాల వరంగల్కి, బండెనుక బండి గట్టి ఒక్కొక్క గ్రామం నుంచి 16 బండ్లు గట్టి, ఎవరికి ఏ సాధనం దొరికితే ఆ సాధనంలో, ఎండ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎండను కూడా చూసుకొని వడదెబ్బ దాకకుండా మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టుకొని మంచిగా బ్రహ్మాండంగా తయారై, ఏ సాధనం దొరికితే ఆ సాధనం. ఇప్పుడే మల్లన్న చెప్తున్నాడు పక్కకెళ్ళి, అన్న మా దగ్గరికి వెళ్ళి కొంతమంది మరి పాదయాత్రకు వస్తారంటున్నాడు. అంటే నేను అన్న కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే ఎండాకాలము, ఆయనతో వడదెబ్బ దాకితే లేని ప్రమాదం వస్తుంది, జాగ్రత్త అన్న అని చెప్పిన. రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. ఉద్యమ సందర్భంలో జయేశ్వర్ రెడ్డి గారు ఇంకా మిగతా మిత్రులు చాలామంది సైకిళ్ళ మీద వచ్చినారు వరంగల్కి, ఇంకా చాలా మంది చాలా రూపాల్లో వచ్చినారు, ఎడ్ల బండ్ల మీద, ట్రాక్టర్ల మీద. మళ్ళొక్కసారి కదం దొక్కాల్సిన సందర్భం. ఇటు కాంగ్రెస్ గుండెల్లో, అటు బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన సందర్భం ఏప్రిల్ 27 అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఒక్కొక్కరం ఒక్కొక్క కథానాయకుడిలాగా మీ గ్రామాలలో, పట్టణంలోని మీ వార్డులలో కదం దొక్కుదాం. ఎక్కడి వాళ్ళం అక్కడ. ఒక్క సూర్యాపేట జిల్లా నుంచే మనకి, ఎందుకంటే పక్కనే మీకు వరంగల్ జిల్లా, సూర్యాపేట జిల్లా నుంచే కదం దొక్కి బయలుదేరుదాం, ముందుకు పోదాం. నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తున్నది అంటే, ఇవాళ సూర్యాపేట ప్రజల రెస్పాన్స్ చూస్తూ ఉంటే నిజంగా జగదీష్ అన్న అసెంబ్లీలో లేకుండా ఇక్కడ ఉండడమే మంచిదేమో అనిపించింది. ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో నాకు ఆశ్చర్యం, అసలు నా పక్కనే ఉంటాడు అన్న కూర్చునేది. ఏం మాట్లాడిండు తప్పు? ఏమన్నాడు జగదీష్ రెడ్డి గారు? ఏమన్నాడు? మీరు రైతులకు రుణమాఫీ చేసినారు అని అన్నాడు, మీరు రైతు బంధు ఇచ్చినారు అన్నాడు, మీరు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు, మీరు తులం బంగారం ఇస్తున్నారు అని నిలదీసిండు. ఇక పని ఏం చేసిండు, ఏతుల వెంకటయ్య కథ చెప్పిండు. ఆ ఏతుల వెంకటయ్య కథ చెప్పే వరకు అక్కడ ఉన్న వెంకటయ్యలందరికీ పాపం బాగా ఇబ్బంది అనిపించింది. వెంకటయ్య కథ నువ్వే చెప్పు, నాకు రాదు. వెంకటయ్య 4 బర్రెల కథ చెప్పిండు. నాకు ఒక బర్రె ఉంటే, మా అత్తగారు లోటిస్తే, నేను కొంటే, అవి చచ్చిపోయింది, బతుకుతే అప్పుడు నేను ఇది చేస్తా, అది చేస్తా, నేను డైరీ కంపెనీ పెడతా అని చెప్పిండట వాడు. గట్లనే మీది కూడా ఉన్నదని చెప్పిండు. చెప్పేవారికి ఏమైంది, వాళ్ళకి బర్దాష్ కాలే. బర్దాష్ కాక ఒక స్పీకర్ గారిని, దళిత స్పీకర్ను అవమానిస్తావా అని చెప్పి సస్పెండ్ చేశారు. ఎంత దారుణం అంటే, నేను అడుగుతున్నానండి, స్పీకర్ పదవికి దళిత స్పీకరు, గిరిజన స్పీకరు, బీసీ స్పీకరు, ఓసీ స్పీకర్ అని ఉంటుంది. స్పీకరే. స్పీకర్ను మేము గౌరవిస్తున్నాం కాబట్టే ఏకగ్రీవంగా ప్రసాద్ కుమార్ గారు ఎన్నుకోవడంలో మనం కూడా పోటీ పెట్టకుండా సహకరించిన మా స్పీకర్ గారు అక్కడ కూర్చోవడానికి. అదేవిధంగా ఆ రోజు జగదీష్ రెడ్డి గారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయన సభను వాయిదా వేస్తే ఆయన ఛాంబర్లకు పోయినాం, స్పీకర్ గారి దగ్గరికి పోయి చెప్పినాం, సార్ కేసీఆర్ గారితో మాట్లాడినాం మేము, అవసరమైతే జయేశ్వర్ రెడ్డి గారు 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి అయినప్పటికీ మీరు కనుక నొచ్చుకుంటే మీరు మైక్ ఇవ్వండి, వెంటనే విచారం వ్యక్తం చేస్తాం, మేము తప్పకుండా అవసరమైతే మీరు బాధపడేది, మేము తప్పు మాట్లాడలేదు, మిమ్మల్ని అవమానించలేదు, అయినా మీరు అని ఫీల్ అయితే మేము విచారం వ్యక్తం చేసి వెనక తీసుకుంటాం, మైక్ ఇవ్వండి అని చెప్పినాం. మైక్ ఇయ్యలే. దళిత స్పీకర్ను అవమానించినందుకు జగదీశ్వర్ రెడ్డి గారిని చేసినామని చెప్పారు బయటికి. నేను ఒక్కటి గుర్తు చేస్తున్నా, రాష్ట్రంలో 143 మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి. జనరల్ సీట్లో ఎక్కడన్నా ఏ నాయకుడన్నా ఒక దళిత మహిళను 5 ఏళ్ళు మున్సిపల్ చైర్మన్గా ఉన్న పెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఇగో మా అన్నపూర్ణమ్మ, ఒక దళిత బిడ్డ, ఆడబిడ్డ, ఆ అమ్మాయిని ఒక జనరల్ సీట్లో అక్కడ మున్సిపల్ చైర్మన్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారట దళిత వ్యతిరేకట. ఇంతకంటే హాస్యాస్పదమైంది ఇంకోటి ఉంటుందా?
కూర్చో. ఆమెను దించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళట మంచోళ్ళట. కానీ ఇవాళ జగదీష్ అన్న ఎవరైతే అక్కడ కూర్చోబెట్టిండో ఆయనట దళిత వ్యతిరేకట. ఇంకా ఘోరం ఏంటంటే, ఇంకా విచిత్రం, జగదీష్ అన్న ఏమన్నాడు, ఈ సభ మనందరిది అన్నాడు. నిన్న ఇంకో ఆయన మాట్లాడిండు, మజ్లిస్ ఆయన. ఏమన్నాడు ఆయన, ఇది గాంధీ భవన్ లెక్క నడుపుతున్నావు అన్నాడు. మనందరిది అన్న జగదీష్ అన్నమో ఎత్తవతల వారేసిండ్రు. గాంధీ భవన్ లెక్క నడుపుతున్నావు అన్నట్టు కొనుకేమో గంటలు గంటలు మైకులు ఇచ్చి బాకాలు కొట్టించుకుంటున్నారు, డబ్బా కొట్టించుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఇంకోటి దమ్ము లేదా? మజ్లిస్ వాళ్ళ మీద చర్య తీసుకునే దమ్ము లేదా? ఒక బీఆర్ఎస్ వాళ్ళని మాత్రమే చేసే పరిస్థితి ఉన్నది, కానీ మిగతా వాళ్ళని ఏమనే పరిస్థితి లేదా? దయచేసి నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఏంటంటే, ఇలా రాష్ట్ర శాసనసభలో ఒక విచిత్రమైన సన్నివేశం. బీజేపీ కలిసిపోయింది, సిపిఐ అటే ఉంది, మజ్లిస్ అటే ఉంది, కాంగ్రెస్ అంతా ఒక దిక్కే ఉన్నది. ఇవాళ పంచ పాండవుల మాదిరిగా ఆ కౌరవ సభలో 100 మందిని ఎదుర్కొంటున్నది కేసీఆర్ సైన్యం. ఈ గులాబీ దండు మాత్రమే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం గొంతెత్తుతున్నది. మళ్ళీ మనమే తప్ప వాళ్ళు కానే కాదన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే ఈ సంవత్సరం మనం మహాసభ జరుపుకోబోతున్నాం. వరంగల్లో సిల్వర్ జూబ్లీ ప్రారంభానికి సూచికగా లక్షలాది మందితో బహిరంగ సభ. కోదాడ నుంచి ఎంతమంది రావాలి, సూర్యాపేట నుంచి ఎంతమంది తరలి రావాలి, తుంగతుర్తి నుంచి ఎంతమంది రావాలి, హుజూర్ నగర్ నుంచి ఎంతమంది రావాలి, అవన్నీ మళ్ళీ మీ నాయకులు మీకు వివరంగా చెప్తారు. కానీ ప్రతి గ్రామం నుంచి పార్టిసిపేషన్ ఉండాలి, ప్రతి గ్రామ శాఖ రావాలి, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రతి గ్రామం నుంచి క్రియాశీల కార్యకర్తలు ఒక్కరు కూడా ఆ రోజు ఏ పని పెట్టుకోకుండా, ఎందుకంటే ఇంతకంటే పెద్ద పని మనకు లేదు, సంవత్సరం అంతా వేరే పనులు ఉండొచ్చు, కానీ ఏప్రిల్ 27 మన పార్టీ 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భం, ఖచ్చితంగా గులాబీ జెండా వేసుకున్న ప్రతి బిడ్డ ఏదో ఒక వాహనం ఏది దొరికితే అది ఎక్కాలే, కదిలి వరంగల్ వైపు ప్రయాణం మొదలు పెట్టాలి. అక్కడి నుంచి పెద్దలు కేసీఆర్ గారి సందేశం విన్న తర్వాత మర్నాడో ఆ తర్వాత రోజో మే నెలలో మన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత అసెంబ్లీ అప్పుడు కొంతమంది, పార్లమెంట్ ఎన్నికలప్పుడు కొంతమంది, మన పార్టీ నాయకులు కొంతమంది అక్కడ ఇక్కడ వెళ్ళిపోవచ్చు, అక్కడక్కడ ఖాళీలు ఉండొచ్చు. అందుకే తిరిగి కొత్త కమిటీల నిర్మాణం పటిష్టంగా చేసుకుందాం. కొత్త కమిటీలు గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, బూత్ కమిటీ నుంచి బ్రహ్మాండంగా రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా నిర్మాణం చేసుకుందాం. ఈసారి గీటురాయి ఒకటే. ఏ నాయకులైతే నికార్సైన నాయకులుగా కష్టకాలంలో కూడా పార్టీని పట్టుకొని ఉన్నారో వారికే పెద్దపీట వేద్దాం, వారినే ముంగడ పెట్టుకుందాం, వారినే నమ్ముకొని ముందుకు పోదాం. చిన్నోడు పెద్దోడు ఏముండదు పార్టీలో. మనం అనుకుంటే కేసీఆర్ గారు అనుకుంటే ఇంతమంది ఎమ్మెల్యేలు అయినాం, చిన్నోడు పెద్దోడు ఏముంటుంది. ఇలా మేము ఇక్కడ కూర్చున్నామంటే మీరందరు దయతో ఇక్కడ కూర్చున్నాం తప్ప, కేసీఆర్ గారి ఆశీర్వాదం, మీ దయ, ప్రజల ఒక ఓటుతో ఇక్కడ కూర్చున్నాం తప్ప మేమేం మీకంటే పెద్దవాళ్ళమేం కాదు. చిన్న పెద్ద ఏముండదు, పార్టీలో అందరం కూడా ఒకటే. అందుకే కింది స్థాయి నుంచి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ సంవత్సరంలోనే మన పార్టీ అధ్యక్ష ఎన్నిక, జిల్లా కమిటీల ఎంపిక, ఇవన్నీ కూడా పటిష్టంగా నిర్మాణం చేసుకుందాం. 32 జిల్లాల్లో, హైదరాబాద్తో సహా హెడ్ క్వార్టర్ అక్కడ కాబట్టి 32 పార్టీ ఆఫీసులు మనకున్నాయి. ప్రతి పార్టీ ఆఫీసును కూడా ఒక చైతన్య కేంద్రంగా మార్చుకొని కార్యకర్తల శిక్షణా శిబిరాలు కూడా అద్భుతంగా ఒక 3-4 నెలల పాటు నిర్వహించుకొని కాంగ్రెస్ ఏంది, బీజేపీ ఏంది, ఎవడి మోసం ఏంది, ఏ గ్రామంలో మనం చేసింది ఏంది, వాళ్ళు చేసింది ఏంది, ఏ రకంగా మోసం నడుస్తున్నదో చెప్పాలి. మోసం అంటే గుర్తొచ్చింది, నేను బడ్జెట్ అయిపోయింది, బయటికి వస్తున్నా, పేరొద్దులే కానీ ఒక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కలిసి నేనన్నా, ఏమన్నా 100 రోజులు అంటిరి, ఏమైనా 6 గ్యారంటీలు అన్నా. 100 రోజులు అన్నా, మొదటి 100 రోజులు అనలేదు కదా, ఆఖరి 100 రోజులు ఇస్తామంటుండు. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. ఆఖరి 100 రోజులు ఇస్తారట అంటే ఎంత లంగలో చూడురిగా మీరు. అంటే ఇట్లాంటివన్నీ మనమే చెప్పాలి ప్రజలకి, ఇంకెవరో చెప్పరు. వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళది ప్రజలను అమాయకులు అనుకుంటా ఉన్నారు. లాస్ట్ 1 ఇయర్లో ఏదో ఇచ్చినట్టు చేస్తే ప్రజలు మళ్ళా గుద్దుతారు మనకే అనే ఒక అపోహలో, ఒక అమాయకత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అందుకే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు లేదా